వెల్కమ్ టు ఫైడీ మీడియా. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా కొంత వారసత్వ యుద్ధం జరుగుతున్నట్టుగా మనం భావించాలి. ఎందుకంటే ఓ పక్కన జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద నివాళులు అర్పించారు. తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత మళ్ళీ షర్మిల గారు వెళ్ళడం జరిగింది. మధ్యలో విజయమ్మ గారు, ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సతీమణి జగన్మోహన్ రెడ్డి గారి తల్లి అయినటువంటి విజయమ్మ గారు ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు వెళ్ళడం జరిగింది. తర్వాత మళ్ళీ షర్మిల గారితో పాటు కూడా వెళ్ళడం జరిగింది. అంటే వీళ్ళిద్దరి మధ్యన వారసత్వ పోరు అయితే జరుగుతుంది. అంటే ఈ మధ్యనే జరిగినటువంటి ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోవడం, వైఎస్ఆర్సీపీ పార్టీ ఘోర పరాజయం పాలవటం కాంగ్రెస్ పార్టీలో కొంత ఆశలు రేకెత్తుతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో మనం బలపడవచ్చు, మళ్ళీ షర్మిల గారి ద్వారా మన పార్టీని బలోపేతం చేసుకోవచ్చు అనే దీంట్లో వాళ్ళు కొంత షర్మిలను ఎంకరేజ్ చేయడం, షర్మిల గారిని ఆంధ్రప్రదేశ్లో పార్టీ అధ్యక్షులుగా చేయడం, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతిని కొంత వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకుందాం, ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలని చెప్పి కొంత ప్రయత్నిస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. అంటే గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రైతు దినోత్సవంగా ప్రకటించారు. గతంలో ప్రకటించి కార్యక్రమాలు కూడా భారీ ఎత్తున చేసేవాళ్ళు. కానీ ఇప్పుడు ఏంటంటే పార్టీ ఘోర పరాజయం పాలై ఉంది. అదొకటి పెద్ద పార్టీ క్యాడర్లో కూడా కొంత ఉత్సాహం ఉండదు. కాబట్టి పెద్దగా ఈ జయంతి రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి రోజు పెద్దగా కార్యక్రమాలు జరిగినట్టుగా అయితే లేవు. చెదురుమదురు అక్కడక్కడ జరిగినాయి. పెద్దగా సక్సెస్ఫుల్గా చేసినట్టుగా అయితే మనకేం తెలియట్లే. కానీ షర్మిల గారు ఇదే సందర్భంలో విజయవాడలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. తర్వాత తెలంగాణ ముఖ్యమంత్రి గారిని ఆహ్వానించారు. అక్కడ తెలంగాణ నుంచి మంత్రులు కూడా రావడం జరిగింది. ఇదంతా చూస్తుంటే జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ బలోపేతం చేయాలని గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడున్న ప్రభుత్వం ఏంటంటే ఎన్డీఏ కూటమిలో ఉంది. ఇప్పుడు ఈ జరగబోయే 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఎట్లాగూ బీజేపీ ఏం చెప్తుంది, ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయం అంటుంది. కాబట్టి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. కొన్ని కూడా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేయాల్సిన కార్యక్రమాలు కూడా అన్నీ ఫుల్ఫిల్ చేయలేదు ఈ 5 సంవత్సరాల్లో. కాబట్టి వచ్చే ఎన్నికల్లో మన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ మేము నెరవేరుస్తామని చెప్పి ముందుకెళ్తే ప్రజలు మన ఆదరిస్తారు అనే భావనలో వాళ్ళు ఉండొచ్చు. అందువల్ల ఆంధ్రప్రదేశ్లో గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఫీల్డ్ లెవెల్లో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ బలం పుంజుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో అవకాశాలు లేవు. కానీ ఒకవేళ బీజేపీ కనుక ఏమన్నా గేమ్ ఆడితే, నిజంగా ఏమన్నా సపోర్ట్ చేయకుండా కొంత వీళ్ళని కనుక కంట్రోల్ చేస్తూ చంద్రబాబు గారిని ఈయన అడిగినప్పుడల్లా కొంత సహకారం అందించుకోకుండా అరకొర సహకారం అందిస్తూ కనుక చేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఏర్పడతాయి అనే భావనలో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. కానీ కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశాలు ఏర్పడాలంటే బీజేపీ పనిచేస్తుందా, తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందా అనేది కారణం కాదు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఏర్పడాలంటే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తిగా నిర్వీర్యం అయిపోవాలి. అంటే పూర్తిగా వైఎస్ఆర్సీపీ పార్టీని ఎత్తివేయడం జరగాలి. వైఎస్ఆర్సీపీ పార్టీని కనుక పూర్తిగా తీసేస్తే, అంటే ఈ రాష్ట్రంలో లేకుండా వాళ్ళు పార్టీ కనుక మూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిపోతే అప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ బలపడడానికి అవకాశం ఉంటుంది. అంతే తప్పితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నంతకాలం, వైఎస్ఆర్సీపీ పార్టీ మనుగడలో ఉన్నంతకాలం కూడా కాంగ్రెస్ పార్టీకి మన ఆంధ్రప్రదేశ్లో స్థానం లేదనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు వారసులుగా జగన్మోహన్ రెడ్డి, షర్మిల అనేది ఇప్పుడు చర్చ జరుగుతుంది. అసలు దీంట్లో ఎటువంటి చర్చగా తావలేదండి. రాజశేఖర రెడ్డి వారసుడుగా ప్రజలు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డిని యాక్సెప్ట్ చేశారు. కానీ దాన్ని ఆయన ఉపయోగించుకోలేదు. అంటే ఆయనకు అధికారం కట్టబెట్టారు. ఫస్ట్ టైం ఓడిపోయినప్పుడు కూడా మంచి సీట్లు, మంచి పర్సంటేజ్ ఓట్లు వచ్చినాయి. కానీ రెండోసారి అప్పుడున్న ప్రత్యేక పరిస్థితిలో చంద్రబాబు గారిని గెలిపించారు. కానీ రెండోసారి మంచి అధికారం, మంచి మెజారిటీతో అధికారం ఇచ్చినప్పటికి కూడా ఆయన సరిగ్గా దాన్ని వినియోగించుకోలేదు. కానీ ఇక్కడ అభిమానులు కానీ కార్యకర్తల్లో కానీ ఎట్లా ఉంటుందంటే పరిస్థితి, ఒకసారి ఒక లీడర్ని కనుక యాక్సెప్ట్ చేస్తే ఇక జీవితాంతం వాళ్ళని మోస్తూనే ఉంటారు. అతను ఎన్ని తప్పులన్నా చేయనివ్వండి, అతను జైలుకి వెళ్ళనివ్వండి, అది నిజంగా అతను తప్పులు చేసి కళ్ళ ముందే తప్పు చేసినా కూడా అతను మోస్తూనే ఉంటారు, అతను సమర్థిస్తూనే ఉంటారు. ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అంటారు. ఇట్లా ఈ విధంగా గేమ్ ఆడుతూ నడిచిపోతూ ఉంటుంది రాజకీయ జీవితం. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ కూడా అదే పరిస్థితి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన తప్పులు ప్రజలు ఓట్ల ద్వారా బుద్ధి చెప్పారు. ఆయన భారీ ఓటమి చవి చూశాడు ఆయన. అయినప్పటికీ కూడా ఆయన సమర్థించే వాళ్ళు 40% ఉన్నారు. మీరు కావాలంటే సోషల్ మీడియాలో కనుక వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్న ఛానల్స్ కానీ, వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నటువంటి సోషల్ మీడియా అకౌంట్లు కానీ మీరు గమనించినట్లయితే ఇంచుమించుగా తెలుగుదేశం ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమికి ఎంత రెస్పాన్స్ అయితే వస్తుందో ప్రజల నుంచి, ఇంచుమించుగా దగ్గరగా వీళ్ళకి కూడా అదే రెస్పాన్స్ వస్తుంది. ఆ వ్యూస్ కానీ, యూట్యూబ్ వ్యూస్ కానీ, ఆ సోషల్ మీడియా అకౌంట్లో రెస్పాండ్ అయ్యే విధానం కానీ అంత ఫ్యాన్ బేస్ ఇంకా జగన్మోహన్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇదేదో ఈ వారసత్వ పోటీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు పక్కకి వెళ్ళిపోతే షర్మిల గారు
రాజశేఖర రెడ్డి గారు వారసత్వాన్ని అందిపుచ్చుకుంటారని ఆశించడం అనేది కాంగ్రెస్ పార్టీకి భంగపాటుకు గురవుద్దని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయి, ఈడీ కేసులు ఉన్నాయి, సిబిఐ కేసులు ఉన్నాయి. వాటిలో ఏదో కేసులో ఆయన శిక్షపడి జైలుకి వెళ్ళినా కూడా ఆయన ఎప్పుడు బయటకు వస్తాడని ఎదురు చూసే పరిస్థితిలో ఉంటాయి. ఆయన అంతగా ఆయన మనకి రాజకీయాలు వద్దు, ఆయన కాంప్రమైజ్ అయిపోయి ఈ యుద్ధం మనం చేయలేం, ఈ పొలిటికల్గా మనం ఇంకా ఇది అవ్వలేమని చెప్పి సర్వే అవ్వలేమని చెప్పి ఆయన ఫీల్ అయ్యి ఆయనకి ఆయన తప్పుకుంటే తప్పితే ఆయన రాజకీయాల్లో ఉన్నంతకాలం ఈ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు కానీ రాజశేఖర రెడ్డి గారి నుంచి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి క్యాడర్ కానీ వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి వైపే ఉంటారు ఖచ్చితంగా. షర్మిల గారి వైపు వెళ్ళడం అనేది జరగదు. కానీ కాంగ్రెస్ పార్టీ వాదన ఏంటంటే ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులంతా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చేసే అవకాశాలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీతో టచ్లో ఉన్నారని చెప్పి కొంతమంది నాయకులు మాట్లాడుతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి. కానీ నాయకులు వెళ్ళినా కూడా కార్యకర్తల్లో మార్పు రావాలి కదా. నాయకులతో పెద్ద ఎఫెక్టే ఉంటుంది, నాయకులు వెళ్ళిపోతే కింద స్థాయి కార్యకర్తల నుంచి అందరూ జగన్మోహన్ రెడ్డి గారి కోసం ఎదురు చూస్తున్నప్పుడు షర్మిల గారిని ఇప్పుడు నాయకులు వెళ్ళి షర్మిల గారి పక్కన చేరినంత మాత్రాన రాజశేఖర రెడ్డి గారి వారసత్వం షిఫ్ట్ అవ్వదు కదా. ఇవన్నీ ఏంటంటే ఏదో ప్రయత్నాలు చేస్తారు. ఇప్పుడు షర్మిల గారు ఆవిడ ప్రయత్నం ఆవిడ చేస్తున్నారు. కొంత టీడీపీకి అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా కొంత షర్మిల గారిని పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు షర్మిల గారు కొంత బలపడ్డారు అనుకోండి, అది ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారుతుంది. ఎందుకంటే కొంత వీళ్ళ బలం కొంచెం స్ప్లిట్ అవుద్ది, వీళ్ళ బలం సింగిల్గా ఉంటుంది. దీనికి ఏంటంటే కొంత వాళ్ళు కూడా ఇప్పుడు ఇదంతా రాజకీయ క్రీడ అండి, పొలిటికల్ గేమ్. దీంట్లో ఏంటంటే తప్పులు ఒప్పులు అంటే ఉండవు. ఇప్పుడు జనరల్గా వాళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ సైడ్ నుంచి షర్మిల కొంత బలపడాలని ఆలోచిస్తారు వాళ్ళు జనరల్గానే. కానీ వారసత్వం ఇప్పుడు ఇవన్నీ ప్రజలందరికీ తెలిసిందే, చూసేవాళ్ళకి కూడా తెలిసిందే. దీని గురించి మనం కొత్తగా మాట్లాడుకోవాల్సిన అవసరమే లేదు. అంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి లెగసీ ఎవరు చేపడతారు అంటే ఆల్రెడీ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేపట్టారు. ఇప్పుడు షర్మిల గారు ఏమన్నా మళ్ళీ దాన్ని అందిపుచ్చుకుంటారనే అవకాశం ఏమైనా ఉందా అంటే అవకాశం లేదనే చెప్పాలి. ఎస్పెషల్లీ ఇది మన భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయాల్లో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఇదే. ఒకసారి ఒక నాయకుడిని ఎన్నుకున్న ఒక నాయకుడిని నమ్మటం మొదలెడితే అతను పబ్లిక్గా మర్డర్ చేసినా కూడా అదేదో ప్రతిపక్షాలు కుట్రే అనే పరిస్థితి ఏర్పడుతుంది అనమాట. అలాంటి పరిస్థితులు క్రియేట్ అవుతాయి. ఎందుకంటే పై స్థాయిలో రాజకీయ నాయకులు అదే మాట్లాడతారు, మన కళ్ళము సాక్ష్యాలు ఉన్నా కూడా ఇది ప్రతిపక్షాలు కుట్రా అంటారు సింపుల్గా. కింద స్థాయి కార్యకర్త కూడా అదే అంటాడు, ప్రతిపక్షాలు కుట్రా అంటాడు. అంతేగాని సొంతగా మైండ్ పెట్టి ఆలోచించరు. కాబట్టి ఏంటంటే ప్రస్తుతానికైతే ఈ వారసత్వ పోటీ ఇవన్నీ ఏంటంటే ఉట్టి ట్రాష్, ఏదో కొంచెం మీడియాలో హైప్ కోసం ఇవన్నీ కథనాలు ఒడ్డు వారుస్తున్నారు. అదీను తెలంగాణ ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమానికి విజయవాడకు రావటం, తెలంగాణ మంత్రివర్గంలో మంత్రివర్యులు కూడా కొంతమంది రావటం, ఇవన్నీ ఏంటంటే కొంత మీడియా అటెన్షన్ని గ్రాప్ చేసింది. దానివల్ల ఏంటంటే కొంత వారసత్వ పోరు ఏదో జరుగుతున్నట్లుగా మనకు కనపడుతుంది. ఇక్కడ వారసత్వ పోరు లేదు, ఏం లేదు. ఇక రాజశేఖర రెడ్డి గారు వారసుడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారే. ఇక జగన్మోహన్ రెడ్డి గారు నాకు వద్దురా బాబు ఈ రాజకీయాలు, నాకు ఈ పార్టీ వద్దు, నాకు ఈ రాజకీయాలు వద్దు అని అనుకుంటే మాత్రం అప్పుడు షర్మిల గారికి అవకాశం ఏర్పడుతుంది. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ 5D మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.